హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సెలింగ్ సీట్ అలాట్‌మెంట్ అయితే ఈ రోజేననమాట రిలీజు. అది ఏ టైంకైతే రిలీజ్ అయితుంది, అదైతే ఎలా చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో అడగండి. నేనైతే రిప్లై ఇస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిండోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో గనుక నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసుకుంటే ఏ ఆప్షన్ చూపించట్లేదనమాట ఫార్మ్స్ కింద. ఇప్పుడైతే అందరికైతే ఒకే డౌట్ వచ్చింటుంది. ఏ టైంకి రిలీజ్ చేస్తాడో అనైతే. ఫస్ట్ కౌన్సెలింగ్ చెప్పినట్లే ఈవినింగ్ 6 పీఎంకి అయితే అనౌన్స్ చేశారు. కానీ 6 పీఎంకి అయితే రావచ్చు, రాకపోవచ్చు అనమాట. 6:30 పట్టొచ్చు, 7 పట్టొచ్చు. కొద్దిగా డిలే అవుతుంది. బట్ ఒక్కొక్కసారి చెప్పలేమనమాట. కరెక్ట్‌గా 6 పీఎం కంటే 6 పీఎంకి అయితే వదిలేయచ్చనమాట. కాబట్టి అందరూ అయితే చెక్ చేస్తూ ఉండండి సైట్‌నైతే. ఇక నెక్స్ట్ చూసుకుంటే చాలామందికైతే తెలిసే ఉంటుంటుంది ఎలా చెక్ చేసుకోవాలో సీట్ అలాట్‌మెంట్స్. కానీ కొంతమందికైతే తెలీదు కదా! వాళ్ళ కోసమైతే ఇలా ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ అయ్యాక ఆప్షన్ ఇలా అయితే కనిపిస్తుంది మీకు. న్యూ డౌన్‌లోడ్ ఆఫ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని. దాన్నైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీకైతే ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడైతే మీరు ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు సంబంధించింది. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. పక్కన సబ్మిట్ ఉంది కదా! ఆ సబ్మిట్ క్లిక్ చేయగానే మీరైతే మొదట్లో రిజిస్టర్ అయ్యుంటారు కదా! ఏపీ ఎంసెట్‌కి. దానికి సంబంధించి ఆ నెంబర్‌కైతే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాక మీకైతే ఇలా కనిపిస్తుంది. సబ్మిట్ కొట్టాక ఇలా అయితే కనిపిస్తుంది మీకు. అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అని 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడైతే అలాట్‌మెంట్ ఆర్డర్‌లో వచ్చేసి మీకు సంబంధించిన కాలేజ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మీకు ఈ కాలేజ్ నచ్చితే సెల్ఫ్ రిపోర్టింగ్‌లో అయితే మీరైతే దాన్నైతే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు సీట్‌ని. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అనమాట. ఇదైతే ఎక్కువ మందికైతే ఎవరికైతే ఉపయోగపడదు. బట్ కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. దీని గురించి క్లారిటీగా అయితే తెలుసుకొనైతే రిపోర్ట్ అయితే చేయండి. మీకేమైనా ఇష్యూస్ ఉంటే దీంట్లో అయితే క్లిక్ హియర్ అని కొట్టి దాంట్లో అయితే రిపోర్ట్ అయితే చేయొచ్చు మీరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి.